మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. హలో అండి, నా పేరు డాక్టర్ రాజశేఖర్ మాద్ల, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. పులిపిర్లు బేసికల్గా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయండి. ఎక్కడో ఒకటి వస్తుంది మనకి. ఆ ఒకటి రావటం వల్ల ఒకదాన్ని ఏం చేస్తామంటే మనం వదిలేయటం వల్ల దాన్ని మెడ మీద వచ్చింది అనుకోండి, ఇలా అనుకుంటా ఉంటాం మన ఖాళీగా ఉన్నప్పుడు. ఇక్కడ ఇలా అనుకుని తర్వాత మళ్ళీ మొహం మీద ఎల్లబెట్టి ఇలా అనుకుంటాం, లేకపోతే మెడ మీద ఇంకొక చాట్ అంటాం. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఏమవుతుందంటే ఆ ప్లేస్ నుంచి పక్కకి స్ప్రెడ్ అయ్యి చాలా మందికి మెడ చుట్టూ వచ్చేస్తాయి, చంకల్లో వచ్చేస్తాయి. చంకలో వస్తాం వల్ల షేవింగ్ చేస్తాం కదా, షేవింగ్ చేయటం వల్ల ఆ పక్క నుంచి ఆ పక్కకి స్ప్రెడ్ అవుతాయి. సో మీకు పులిపీర్లు ఒంటి మీద కనిపించిన వెంటనే వెళ్ళి తీపించుకోకపోతే అవి మొహం అంతా బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఆ పులిపీర్లు తీయటం కూడా ఎలా తీయాలంటే, మీరు చూసి ఒక్క చోటే ఉంది అని చెప్పి ఆ ఒక్క చోటే తీసేయటం కాదండి, పక్కన కూడా చిన్న మచ్చల్లాగా ఉంటాయి. ఆ మచ్చలు కూడా బేబీ వాట్స్ అనమాట. సో వీటితో పాటు అవి తీయకపోతే ఏమవుతుందంటే, ఇది తీసేసిన తర్వాత స్లోగా అవి పెరగటం స్టార్ట్ అవుతాయి. సో అందుకని పులిపీర్లు ఉన్నాయి అంటే వెంటనే వీళ్ళు తీపిచ్చేసుకోవాలి. పులిపీర్లు ఉన్నవాళ్ళు చైన్ వాడుకోకూడదు. సో బేసిక్గా లేడీస్లో ఏమవుతుందంటే మెడ పులిపీర్లు వస్తే ఆ మెడలో చైన్ వేసుకుంటారు కదండి, ఆ చైన్ ఏమవుతుంది, తిరుగుతూ ఉంటుంది. ఈ తిరుగుతూ ఉండటం వల్ల ఇక్కడ పులిపీరు ఇక్కడ మొత్తం చెస్ట్ దాకా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. పులిపీర్లు ఇదివరకు మామూలుగా చాలామంది బ్యూటీ పార్లర్లో లేకపోతే చిన్న క్లినిక్స్లో పులిపీర్లు కాల్చేస్తున్నారు. అలా కాల్చి తీయటం వల్ల నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక మంచి ప్లాస్టిక్ కాస్మెటిక్ సర్జన్ దగ్గరికి వస్తే CO2 లేజర్ విధానం ద్వారా మీకు ఏమీ మచ్చపడకుండా, మీకు నొప్పి రాకుండా, మీ బాడీ మీద కాల్చకుండా జస్ట్ ఆ CO2 లేజర్ లైట్తోనే, ఆ రెడ్ కలర్ లైట్తో మీకు ఆ పులిపిర్లు మొత్తం తీసేస్తామండి.